జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం శీర్షికన భీష్మాష్టమి సందర్భంగా భీష్మ తర్పణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, భీష్మాష్టమి రోజు భీష్ముడికి ఏ విధంగా అర్ఘ్యమిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెట్టిన రోజు భీష్మాష్టమి. భీష్మాష్టమి సందర్భంగా తప్పనిసరిగా భీష్మ తర్పణం ఇచ్చినట్లయితే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సహజంగా పితృతర్పణాలు తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు ఇవ్వరు, కానీ భీష్మ తర్పణం మాత్రం తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పటికీ ఇవ్వవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే భీష్మ తర్పణం వివాహం కాని వాళ్ళు కూడా ఇవ్వవచ్చు. ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు కూడా భీష్మ తర్పణం విడిచిపెట్టవచ్చు. భీష్మ తర్పణం ఎలా ఇవ్వాలో ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. భీష్మ తర్పణం సూర్యకిరణాలు పడే ప్రాంతంలో కానీ లేదా గృహంలో అయినా సరే దక్షిణ దిక్కు వైపు తిరిగి విడిచిపెట్టాలి. దక్షిణ దిక్కు వైపు కూర్చొని ఒక పళ్ళెంలో నల్ల నువ్వులు కొన్ని ఉంచి వాటిని నీళ్లతో తడిపి బొటన వేలితో ఆ నల్ల నువ్వులని ఇలా తాకాలి. ఆ తర్వాత చేతిని ఇలా తిప్పి భీష్ముడికి 10 సార్లు నీళ్లు కలిపినటువంటి నల్ల నువ్వులతో తర్పణాన్ని ఇవ్వాలి. 10 తర్పణాలు భీష్మ పితామహుడికి ఇవ్వాలి. ఇలా 10 తర్పణాలు ఇచ్చేటప్పుడు ప్రత్యేకమైన శ్లోకాలు చదువుకోవాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మొట్టమొదటి శ్లోకం ఏంటంటే, వైయాఘ్రపాదగోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్ర వర్మాణం తర్పయామి తర్పయామి తర్పయామి. ఈ శ్లోకం చదువుతూ 3 సార్లు భీష్ముడికి తర్పణం విడిచిపెట్టాలి. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, భీష్మ పితామహుడి గోత్రం వైయాఘ్రపాద గోత్రం, అలాగే ఆయన ప్రవర సాంకృత్య ప్రవర. ఆ విషయం చెప్తూ గంగాపుత్రుడి ప్రీతి కోసం ఈ విధంగా తర్పణం ఇస్తున్నానని దీనిలో ఉన్న అంతరార్థం. ఆ తర్వాత రెండో శ్లోకం ఏంటంటే, వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ భీష్మవర్మాణం తర్పయామి తర్పయామి తర్పయామి. ఈ శ్లోకం చదువుతూ ఇంకొక 3 సార్లు తర్పణం ఇవ్వాలి. ఆ తర్వాత మూడో శ్లోకం ఏంటంటే, వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రవర్మాణం తర్పయామి తర్పయామి తర్పయామి. అంటే పుత్రులు లేనప్పటికీ భూమండలంలో అందరూ కూడా పుత్రులుగా కలిగిన భీష్ముడి ప్రీతి కోసం తర్పణం ఇస్తున్నానని అర్థం. ఈ శ్లోకం చదువుతూ ఇంకొక 3 సార్లు తర్పణం ఇవ్వాలి. అలా మొత్తం 9 సార్లు తర్పణం ఇచ్చిన తర్వాత ఈ ఇచ్చేటటువంటి భీష్మ తర్పణం భీష్ముడికి పుత్ర పౌత్రులు లేనప్పటికీ వాళ్ళు ఇచ్చినట్లే భీష్ముడికి అందాలి అని మనసులో సంకల్పించుకుంటూ ఇంకొకసారి తర్పణం వదిలిపెట్టాలి. అలా 10 సార్లు భీష్మ తర్పణాన్ని భీష్మాష్టమి సందర్భంగా విడిచిపెట్టినట్లయితే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అయితే ఈ భీష్మ తర్పణం విడిచిపెట్టేటప్పుడు యజ్ఞోపవీత ధారణ చేసేవాళ్ళు అపసవ్య దిశలో యజ్ఞోపవీతాన్ని ధరించి భీష్మ తర్పణం విడిచిపెట్టాలి. యజ్ఞోపవీతం లేని వాళ్ళు పైన ఒక ఉత్తరీయం వేసుకొని దాన్ని అపసవ్య దిశలో ఉంచి భీష్ముడికి తర్పణం ఇవ్వాలి. ఈ తర్పణం పూర్తయిపోయిన తర్వాత భీష్ముడికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, నువ్వులు కలపకుండా మామూలుగా నీళ్లతో అర్ఘ్యం ఇవ్వాలి. అలా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చేతి వేళ్ల నుంచి నీళ్లు విడిచిపెట్టాలి. దాన్ని దేవతీర్థం అంటారు. ఇలా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సవ్య దిశలో యజ్ఞోపవీతం వేసుకోవాలి. అలాగే ఉత్తరీయం కూడా సవ్య దిశలో వేసుకోవాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు 4 మంత్రాలు చదవాలి. ఆ 4 మంత్రాలు ఏంటంటే, వసూనామవతారాయ అర్ఘ్యం దదామి, శంతనూరాత్మజాయ అర్ఘ్యం దదామి, భీష్మాయ అర్ఘ్యం దదామి, ఆజన్మ బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి. ఈ 4 మంత్రాలు చదువుకుంటూ అర్ఘ్యం ఇవ్వాలి. స్త్రీలైతే భీష్మ తర్పణం విడిచిపెట్టకూడదు, భీష్ముడికి అర్ఘ్యం మాత్రమే ఇవ్వాలి. పురుషులైతే మాత్రం తర్పణం ఇచ్చడంతో పాటుగా అర్ఘ్యం కూడా విడిచిపెట్టినట్లయితే భీష్ముడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల పితృదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. భీష్మాష్టమి సందర్భంగా భీష్మ తర్పణం ఇవ్వండి, అలాగే భీష్ముడికి అర్ఘ్యం ఇవ్వండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మధ్వనవమి సందర్భంగా మధ్వాచార్యుల వారి అవతార వైభవం ఏంటో, ద్వైత సిద్ధాంతం పరంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
అమ్మ మేము అందరం పామరులం, మూర్ఖులం, పైగా అపరాధాలతో కూడిన వాళ్ళం. అపరాధాలు లేకపోతే ఈ దుఃఖం వస్తుందా? ఏదో అపరాధం చేసి ఉంటాం. అలాంటి అపరాధ పరంపరావృతులమైన మా ఎడల నువ్వు కృప చూపించాలి తల్లి. నువ్వు సర్వాంతర్యామినివి, నువ్వు తప్ప మరొక గతి లేదమ్మా. ప్రపంచంలో ఏ దిక్కు దొరకకపోయినా నీ దిక్కుంటే వాడు బాగుపడతాడు తల్లి. అందుకే నిన్ను శరణు వేడుతున్నాం. నువ్వు తప్ప మాకు మరొక జీవనము లేదు. జీవనం అంటే నీరు. నీరు లేకపోతే ఉండొచ్చు కానీ నువ్వు లేకపోతే ఉండగలమా తల్లి? కనుక నువ్వే జీవనమని మేము నిన్ను ఆశ్రయించాం అని ప్రార్థించారట. ప్రార్థించుతూ దుఃఖంతో ఆర్తితో ఏడ్చారు. మనసు కరిగి ఏడిస్తే అమ్మ కరుణించదా? వెంటనే దయామయ అయిన అమ్మ ఒక్కసారి సాక్షాత్కరించింది హిమవత్పర్వత ప్రాంతంలో వారందరికీ. ఏ విధంగా కనబడుతోందో వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆ దివ్యమైన తేజోమయమైన రూపం గోచరించింది. అందులో అమ్మ కేవల కృపాస్వరూపంతో కనబడుతుంది. కృప. అందుకే చెప్తాడు, ఏ దేవతైనా భక్తుడు దుఃఖపడుతుంటే చూసి తాను మనసు కరిగి కన్నీరు కార్చడం కనబడదు. అమ్మ ఇక్కడ కరిగిపోయిందిట. ఆ కరిగిపోయి అనంతమైన నేత్రములతో చూసింది వీళ్ళందరినీ, వచ్చిన భక్తుల్ని దేవతల్ని అనంత నేత్రములతో చూసిందిట. అనంత నేత్రములు, అందుకే ఆ తల్లికి అనంతాక్షి అని పేరు అన్నాడు ఇక్కడ. అనంతాక్షిమయం రూపం దర్శయామాస పార్వతి. అనంత నేత్రములు. ఇన్ని అని చెప్పలేమయ్యా. ఈ తల్లిని సహస్రాక్షి అని, శతాక్షి అని కూడా అంటారు. శతాక్షి దేవి. ఆ మంత్రమే చాలా విశేషమండి. శతం అంటే 100, సహస్రం అంటే 1000. అయితే ఇప్పుడు ఇంతకీ శతాక్ష సహస్రాక్ష. శతమన్నా సహస్రమన్నా అనంతమని అర్థం. అనంతమైన నేత్రాలు అంటే అమ్మకి ఎన్ని కళ్ళు. వెంటనే మనం బోల్డ్ కళ్ళున్న అమ్మవారు బొమ్మ వేయడము ఇవి చేయొద్దు. బోల్డ్ కళ్ళుని కాదు ఇక్కడ అర్థం, అనంత దర్శన శక్తి అని అర్థం. ఏకకాలంలోనే అన్ని కాలాలని చూడడం, ఉన్న చోటే అన్ని చోట్లని చూడడం, ఇది అనంత దర్శనం అంటే. సృష్టిలో ఏ ఒక్కడికి ఇది సాధ్యం కాదు. మనం ఎక్కడున్నాం ఇదే సమయంలో అన్నీ చూడగలమా? ఈ కాలంలో ఉన్నాం అన్ని కాలాలని చూడగలమా? లేదు. ఎందుకంటే మన దృష్టి, మన ఉనికి దేశకాల పరిమితులకు లోబడి ఉంది. అమ్మ దేశకాల వస్తు పరిమితుల్ని వ్యాపించిపోయినటువంటి అనంత దర్శన శక్తి సంపన్నురాలు. ఇది అండి అనంతాక్షి. శతాక్షి ఒక మంత్రం, శతాక్షి ఒక ఉపాసన. అందుకే ఈ కథ వినడమే ఒక అద్భుతమైన యజ్ఞ విజ్ఞానం. ఈ శతాక్షి ఇక్కడ గోచరించి కనిపించింది. ఎలా ఉందంటే నీలకాంతులతో మెరిసిపోతుందండి. ఆ నీలతనమే ఒక ఆర్ద్రతని తెలియజేస్తుంది. అందుకే నీలకాంతులతో ఉంది ఆ తల్లి. పైగా విశాలమైన శరీరం, ఉన్నతమైన శరీరము, సర్వ సులక్షణములతో ఉన్నది. నల్ల కలువుల వంటి విశాలమైన నేత్రములతో ఉన్నది. ఆ చేతిలో బాణములు పట్టుకుందిట. ధనుర్బాణాలు ఒక చేతితో పట్టుకుంది. మిగిలిన వాటితో కమలము, పువ్వులు, చిగుళ్ళు, అనేక రకాల కూరలు, పళ్ళు, సస్యములు అన్నీ పట్టుకుందిట. ఆయుధం మాత్రం ఒక్క ధనుర్బాణం. మిగిలినవన్నీ కూడా కడుపుకు పెట్టాల్సినవన్నీ పట్టుకుంది. ఇవన్నీ పట్టుకుని అద్భుతమైన రూపం గోచరించింది. గోచరించగానే వీళ్ళు అమ్మవారిని చూశారు. ఆ రూపం సర్వసౌందర్య సారం, తద్రూపం లావణ్య శోభితం. ఆ త్రిపుర సుందరి రూపం కదా. సర్వసౌందర్యమయమైన ఆ రూపాన్ని చూసి అమ్మా అని ఏడ్చేట అందరూ కూడా. పిల్లలందరూ ఆకలితో ఉన్నప్పుడు అమ్మ కనబడగానే ఎలాగ ఏడుస్తారో అలా ఏడ్చారు. ఏడ్చి అమ్మ ఆకలేస్తోందమ్మా అన్నట్ట. ఆవిడకి ఒక్కసారి దయ పుట్టి ఆర్ద్ర నయనాలతో చూసింది రండి. చూడగానే ఆ నయనాల నుంచి అమృత వృష్టి కురిసిందిట. మొత్తం అమృత వృష్టి కురిసింది. 100 కళ్ళల్లోంచి అమృత వర్షం కురిసిందిట. అరుణాం కరుణా తరంగితాక్షిం. ఆ అమృతము కరుణ. ఆ కరుణామయమైన అమృత వృష్టి కురిసిందిట. అమృత వృష్టి కురియగానే మొత్తం ఎండిపోయిన విశ్వమంతా తడిసింది ఒక్కసారి ఇక్కడ. ఇది తెలుసుకుంటే నిజానికి సామాన్యం కాదండి. ఆర్ద్రాగుణం, ఆర్ద్రత, రసత్వం ఏర్పడిపోయింది. అమ్మ యొక్క నేత్రముల నుంచి ఆ అద్భుతమైన అమృత శక్తి వ్యాపించింది. ఇది అమృత శక్తి, అన్నప్రదాయనైన శక్తి. ఈ తల్లికే మరొక పేరు అమృతేశ్వరి. అమృతేశ్వరి, అమృతోద్భవే, అమృతం శ్రావయ శ్రావయ. ఈ శ్రీ విద్యలో అమృతేశ్వరి విద్యగా చెప్పబడుతున్నది. ఈ అమృతేశ్వరి విద్యాది దేవత ఉన్న క్షేత్రంలో మనం ఉన్నాం. అదేంటో చెప్తాం మళ్ళీ ప్రత్యేకించి. అందుకే ఈ కథను చెప్పుకున్నాం ఇక్కడ. ఈ అమృతేశ్వరి ఆ పేరు చాలు ధన్యులు చేస్తుంది మనకి. అమృతేశ్వరి, ప్రపంచంలో అందరికీ ఆహారం ఇచ్చే అమృతేశ్వరి ఆవిడ. ఆ తల్లి అమృతస్వరూపిణి. అంతేకాదు దేవతలకు స్వాహారూపంతో, పితృదేవతలకు స్వధారూపంతో తిండి పెడుతోంది. ప్రతి జీవులకి అమృతాన్ని ఇస్తున్న తల్లి అమృతేశ్వరి దేవి. ఆవిడే శతాక్షి. తన 100 కన్నుల్లోంచి, అనంత నేత్రముల నుంచి అద్భుతమైన అమృత వృష్టిని, కరుణామృత వృష్టిని కురిపించిందిట. ఇది తెలుసుకోవాలండి. ఆ సాధన చేసి అమృతేశ్వరి విద్యను ఉపాసన చేయగలిగితే అటువంటి వాడు అలాంటి అమృత వర్షాన్ని కురిపించగలడు కూడా. అమ్మ దయితం. దానికి సంబంధించిన ఘట్టం కూడా చరిత్రలో మరికొంది, తర్వాత చూద్దాం. మొత్తానికి భక్త కల్పద్రుమే అని ఆనందించారు. అంతవరకు ఎండిపోయినటువంటి పృథ్వీపైన, జీవులపైన అమ్మ అమృతవర్షం కురియగానే తాపం పోయిందిట ఒక్కసారి. ఎన్ని ఏళ్ల తాపం
ఒక్కసారి పోయి మనస్సు శాంతిని పొందింది, ప్రసన్నతని పొందింది, ఆహ్లాదాన్ని పొందింది. అమ్మ కనుచూపులు మనపై వర్షిస్తే జన్మ జన్మల తాపత్రయాలు తొలగుతాయి. అది ఇందులో గ్రహించవలసింది. శాంతిని పొందారు. అప్పుడు ఆకలి ఇంకా తెలిసి వచ్చింది రండి. స్నానం చేసిన తర్వాత ఆకలి పెరిగినట్టుగా ఇప్పుడు తడిసింది అదంతా. మళ్ళీ పంటలు రావడానికి సమయం పడుతుంది. ఈ లోపల అమ్మ ఆకలేస్తోందమ్మా అని. అందుకే ఇవన్నీ పట్టుకొచ్చాను రా నాన్న అన్నదిట. ఆ చేతిలో రకరకములైన శాఖములు, పళ్ళు అన్నీ ఉన్నాయి. వెంటనే రండని అందరికి ఇచ్చిందిట. ఆ చేత్తో ఆ మాత్రం పట్టుకుని సరిపోతాయా? ప్రపంచంలో ప్రతి జీవులకి సరిపోయాయి ఆ చేతిలో ఉన్నవి. అందరికీ అందించింది ఆ తల్లి. అప్పుడు వారు ఆ శాఖములన్నీ పొందారు. కనుకనే శతాక్షిగా కనబడింది, శాకంభరిగా అనుగ్రహించింది తెలుసుకోవాలి. కనుక ఈ స్వరూపం శతాక్షి శాకంభరి అన్నారు ఇక్కడ. అంటే ముందు అమృతం కురిపించింది, తర్వాత కడుపు నింపిందండి. ప్రపంచంలో ఎవరికి ఏది ఇవ్వాలో ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అది ఇవ్వాలి. అందరికీ ఒకటే ఇస్తే మహాప్రమాదం. ఎవరికి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో తెలిసే తల్లావిడ, తెలుసుకునే తల్లావిడ. అలా తెలుసుకుంటుంది. ముందు పిల్లవాడు ఆకలి కనిపెట్టాలి, తర్వాత ఆకలిపోయే ఆహారం వండి పెట్టాలి. అంతే కదా. వాడి ఆకలి ఏమిటి, వాడికి ఆహారం ఏంటి, వాడి ఆరోగ్యం ఏంటి, వాడి పరిస్థితి ఏమిటో తెలుసుకుని కదా పెట్టాలి. అదేవిధంగా సర్వజీవుల్ని అమ్మ గమనించుకుంటుంది. గమనించుకుంటున్నప్పుడు శతాక్షి, వాళ్ళకి కావలసింది పెట్టేటప్పుడు శాకంభరి. ఇది తెలుసుకోవాలి. అందుకే శతాక్షి వేరు శాకంభరికి వేరు కాదు, రెండూ ఒకటే. ఈ శతాక్షి శాకంభరిని కొంచెం పేరు మారిస్తే శతాక్షి విశాలాక్షి, శాకంభరి అన్నపూర్ణ. ఈ శతాక్షి శాకంభరియే విశాలాక్షి అన్నపూర్ణ. ఎందుకు ఈ కథ వచ్చిందో తెలిసింది కదా. ఇది పూర్ణమైన కథగా చెప్తున్నాడు ఎవరు? వ్యాసుడు జనమేజయంతో. ఇది పూర్ణ వృత్తాంతం చెప్తున్నాడు. ఇది సామాన్యం కాదు. ఇది ఇంకెన్ని చేస్తుందో చూడండి ఈ తల్లి. ఒక్క కథలో అమ్మ అనుగ్రహ వైఖరులు పుంఖానుపుంఖాలుగా కనబడుతున్నాయి గనకనే ఆ పరవశంతో ఈ కథని ఎంచుకోవడం జరిగింది. అందుకే శ్రద్ధతో పట్టుకుంటే ఇది ఎలాంటి దివ్యమైన ఫలితం ఇస్తుందో మన పరిస్థితుల్లో చెప్తాడు స్వామి. మొత్తానికి స్వాదూని ఫలమూలాని భక్షణార్థం దదౌ శివ నానావిధాని చాన్నాని పశుభోజ్యాని యాని చ కమ్యానంతరసయుక్తాన్యానవీనోద్భవం దదౌ శాకంభరీతి నామాపి. ఈ విధంగా అందరికీ ఆహారం ఇవ్వడం వల్ల అమ్మకి శాకంభరి అని పేరు. ముందు కనిపెట్టుకుని చల్లబరిచింది, తర్వాత అన్నం పెట్టిందండి. మంటలన్నీ ఆరాయి, ఆకలి మంటతో సహా హాయిగా ఉన్నారు అందరూ. ఈ లోపల సందడి, ఆనందం, సందడి. దేవతలు, ఋషులు అందరూ ఆనందపడిపోతున్నారట. పైగా అమ్మని స్తుతిస్తున్నారు. ఈ కోలాహలమంతా విన్నట్టు వాడు ఎవడు? రాక్షసుడు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘశుద్ధ అష్టమి, భీష్మాష్టమి అని చెప్పేసి అంటారు. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుల వారు నేల కొరిగినప్పుడు అర్జునుడి సహాయంతో అంపశయ్య ఏర్పాటు చేసుకొని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు ఆయన తన స్వయం సిద్ధ మరణాన్ని పొందకుండా ఉన్నాడు. అందుచేత ఆ భీష్మ విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటూ 88 రోజులు ఆయన ఆ విధంగా ఉన్నాడు. ఈ అష్టమి నాడు ఈయన పుణ్యలోకాలు చేరుకున్నాడు. అందుచేత పుణ్యలోకాలు చేరుకున్నటువంటి భీష్మాచార్యుల వారిని మనం మనసు నిండా తలుచుకుంటూ ఆయన మనకు ప్రసాదించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను పఠించాలి. అంతేకాకుండా కురుక్షేత్ర సంగ్రామాల్లో జరిగినటువంటి భీష్మాచార్యుల వారు ఆచరించినటువంటి సూత్ర ప్రాతిపదికల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన్ని మించినటువంటి వీరాధి యోధుడు లేడు. అటువంటి యోధుడు కూడాను ఆయన్ని ప్రార్థన చేస్తేనే ఆయన తన జన్మరహస్యాన్ని చెప్పాడు. నేను ఎట్లా ఓడిపోతాను అని. అంత గొప్పవాడు అన్నమాట. అందుచేత భీష్మ అనేటువంటిది చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. భీష్ముని స్మరించి తర్పణాలు విడవాలి. భీష్మాచార్యుల వారికి తర్పణాలు విడవడంలో తప్పు లేదండి, ప్రతి వాళ్ళు విడవచ్చు ఈరోజు.
అందుచేత భీష్మాచార్య అంటూ నువ్వులు చేతిలో పోసుకొని కాసిని ఈ యొక్క బొటనవేలు పక్కన ఉన్నటువంటి ఈ సందు ద్వారా భీష్మాచార్య తర్పణం కరిష్యే అంటూ 3 సార్లు తర్పణం విడిస్తే అద్వితీయమైనటువంటి ప్రభావం వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా జరిపి తీరాలి. ఇవాళ పూర్తిగా చదవాలి విష్ణు సహస్రనామ పారాయణ. అలా ఎవరైతే చేస్తారో వారికి విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఆ యొక్క సర్వాంతర్యామి మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి కూడా శాస్త్రవచనం. ఈ యొక్క భీష్మాష్టమి సందర్భంగా పేదలకు అన్నదానం చేయటం కూడాను చాలా విశేషకరమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తాడు ఆ సర్వాంతర్యామి సర్వేశ్వరుడు కూడా. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:04 తిథి అష్టమి రాత్రి 9:15 వరకు. నక్షత్రం అశ్విని మధ్యాహ్నం 12:29 వరకు. వర్జం ఉదయం 8:40 నుంచి 10:12 వరకు. మరల రాత్రి 9:32 నుంచి 11:03 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుంచి 1:36 వరకు. మరల మధ్యాహ్నం 3:05 నుంచి 3:50 వరకు. అమృతకాలం ఉదయం 7:08 వరకు. మరల తెల్లవారుజామున 6:35 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 8:05 పూర్తవుతోంది. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:20 నేటి విశేషం గణతంత్ర దినోత్సవం. ఈటీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భీష్మాష్టమి. ఈరోజే భీష్మ పంచక వ్రతం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు భీష్మాచార్యుల వారికి తర్పణాలు ఇవ్వడం ద్వారా మన పూర్వీకులలో ఎవరైనా సరే సంతాన రహితులు ఉన్నా వారందరికీ కూడా ఉత్తమ గతులు సంభవిస్తాయి. భీష్మాచార్యుల వారు భీష్మ శాంతనవో వీర సత్యవాది జితేంద్రియ ఆహి అద్భి అవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం అనే మంత్రంతో ఆయనకి తర్పణాలు ఇవ్వాలి. దక్షిణ దిశగా తిరిగి సంతానము లేనివారు కూడా ఈయనకి ఇచ్చినట్లయితే తమకు సంతానం లేనందువల్ల వచ్చే దోషం పోతుంది. అలాగనే తండ్రి లేనివారైనట్లయితే పితృతీర్థంతో నువ్వులతో ఇవ్వాలి. తండ్రి గలవారైనట్లయితే దేవతీర్థంతో అక్షతలతో ఈ తర్పణాలు ఇవ్వాలి. ఆ విధంగా చేయడం ద్వారా ఆ భీష్మాచార్యుల వారి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. అలాగే సోమవారం కాబట్టి మనం శివారాధన చేసుకోవడం, గౌరీదేవిని పూజించుకోవడం, చంద్రుడిని పూజించుకోవడం ద్వారా మనస్సుకి ప్రశాంతి లభిస్తుంది. సరియైన నిర్ణయాలు తీసుకునే బుద్ధి కుశలత ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. చిన్న రంధ్రాలే పెద్ద ఓడలను, చిన్న దోషాలే గొప్పవారిని ముంచివేస్తాయి.
లోపల ప్రతిపాదింపబడినటువంటి సారాంశము, లోపల ఉన్నటువంటి జ్ఞానభాగము అందినా అందకపోయినా భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి బాల్య క్రీడలయందు ఉన్నటువంటి విశేషమేమి అంటే ఆయన చేసినటువంటి లీలలు మనసుని హత్తుకుంటాయి. మనసు కరిగినటువంటి మైనం ఎలా ఉంటుందో అలా ఉండగలిగితే చాలు. మైనపు ముద్ద ఉందనుకోండి, దాని మీదకి తీసుకొచ్చి మీరు ఏ మూర్తిని నొక్కండి ఆ మూర్తి ముద్ర పడుతుంది. ఆర్ద్రత అని ఒక మాట సంస్కృతంలో. ఆ ఆర్ద్రతని పొందిన హృదయమైతే, ఇది ఋషిప్రోక్తము, ఇది మమ్మల్ని ఉద్ధరిస్తుంది అనేటటువంటి భక్తి భావన చేత శ్రవణం చేసిన వాడైతే ఆ లీలను విన్నంత మాత్రం చేత ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము మనసు మీద ముద్ర పడుతుంది. కృష్ణ స్పర్శ తగిలితే ఏమవుతుంది అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా కృష్ణ స్పర్శ మనసుకి కలిగితే అది ఉత్తర క్షణం పాపదహనం చేస్తుంది. కృష్ణుని యొక్క మూర్తి యందు ఆ లక్షణం ఉంటుంది. అందుకే బ్రహ్మచారుల నుండి సన్యాసి వరకు కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని వివిధ భంగిమలలో ఆరాధన చేస్తారు. గృహస్థ అయితే త్రిభంగిగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదముల దగ్గర ఆవు దూడని ఉంచి ఉపాసన చేస్తారు. తురీయాశ్రమంలో ఉన్నవాళ్ళైతే అలా ఆవు దూడ లేకుండానే త్రిభంగిగా ఉన్నటువంటి కృష్ణుణ్ణి ఉపాసన చేస్తారు. చిన్న పిల్లలు కూడా చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ అని ఆ చిన్ని కృష్ణుని యొక్క రూపాన్ని అనుభవిస్తారు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూపము, ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవము ఎంత గొప్పగా ఉంటాయి అంటే అది ఆర్ద్రత కలిగినటువంటి మనసు మీద ఆ లీల వింటున్నప్పుడు దాని యొక్క ముద్ర పడుతుంది. ఆ ముద్ర పడితే అది నిలబెట్టుకోగలగాలి, కానీ అది ఘనీభవించిందనుకోండి, గట్టిపడిందనుకోండి, అది చాలు కృష్ణుని వైపుకి నడిపించడానికి. కృష్ణుడు సారథిగా కూర్చుని ఈ శరీరం అనేటటువంటి రథాన్ని నడపడానికి అవకాశం ఇస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పెద్ద పెద్ద పొడవుగా ఉండేటువంటి పాండవులకి ఆ మెరిసే ధనస్సును కూడా ఇచ్చాడు. విపాటి అనే ఆయుధాన్ని కూడా ఇచ్చాడు. చురకత్తినిచ్చాడు. అర్జునుడికి ఇచ్చినటువంటి బాణాలకు గ్రద్ద ఈకలు కట్టబడి ఉన్నాయి. అవి పెద్ద పెద్ద పాముల్లాగా ప్రకాశిస్తున్నాయి. అర్జునుడు ఆ శస్త్రాలన్నీ పొంది ఎంతో ఆనందించాడు. ఈ భూమండలంలో తనకు సాటి అయినటువంటి రాజు లేడు అని కూడా భావించాడు. కుంతీపుత్రులు, మాద్రి తనయులు వృద్ధి చెందారు. ఈ విధంగా కురువంశాన్ని వృద్ధి చేసే 105 బాలురు కూడా నీటిలోని తామర పువ్వులు వృద్ధి చెందినట్లుగా అతి కొద్ది కాలంలోనే పెరిగి యువకులయ్యారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాగణపతయే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. హరే నారాయణ హరే కృష్ణ. మనం పాండురాజు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. పంచపాండవులంతా పుట్టినంత మాట్లాడుకున్నాం. అటు కౌరవులు పుట్టింది కూడా మాట్లాడుకున్నాం. పాండురాజు హిమాలయాల్లో ఒక అందమైన పర్వత శిఖరంపై తన బాహుబలాన్ని ఆసరగా చేసుకొని నివసిస్తున్నాడు. అక్కడ తన అందమైనటువంటి 5 పుత్రులను చూసుకొని ఆనందిస్తూ జీవిస్తున్నాడు. అర్జునుడికి 14వ సంవత్సరం వచ్చింది. ఆ రోజు ఉత్తర ఫల్గుణి నక్షత్రం. బ్రాహ్మణులందరూ స్వస్తి పలుకుతున్నారు. అప్పుడు కుంతీదేవి వారందరినీ కూడా భోజనాలు ఏర్పాట్లు చేసుకుంది. అప్పుడు చేసుకోవటంలో మునిగిపోయింది ఆవిడ. ఆ క్షణంలో పాండురాజును గూర్చి శ్రద్ధ తీసుకోలేకపోయింది. ఆ సమయం ఎప్పుడు దగ్గరే ఉండేది. ఏ సమయంలో ఏం చేసుకుంటాడో ఈ రాజు సంగతి భార్యకు తెలుసు కదా.
అందుకని ఈ రాజు విపరీతమైన బలశాలి, విపరీతమైనటువంటి అదృష్టవంతుడు, విపరీతమైనటువంటి శక్తి గలవాడు. ఆయన నిజం అయినప్పటికీ ఎక్కడేం చేస్తాడో, ఎందుకంటే తనలో ఉండే మనసులో ఉండేది ఎప్పటికీ తెలుసు కాబట్టి కుంతి మాత్రం ఎప్పుడూ వదిలివేసి వెళ్ళేది కాదు. కొంచెం మాదిరిని దూరమే పెట్టేయండి ఎప్పుడు కూడా, జాగ్రత్త దూరమే పెట్టేది ఎప్పుడు, ఏం జరుగుతుందో అని చెప్పేసి. కుంతి మీద ఎట్లా అంతగా వ్యామోహం లేదు, కుంతికి బాగా తెలుసు. కానీ అప్పుడప్పుడు మాధురిని చూడటంలో కానీ, పలకరించడంలో కానీ, దగ్గర కూర్చోబెట్టడం, ఇవన్నీ కుంతి చూసి సాధ్యమైనంత వరకు కత్తిరించి పెట్టేది అటు పొమ్మని చెప్పేసి. పాండురాజును జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను ఆ సమయంలో ఆ రోజు మర్చిపోయింది. ఎందుకంటే అర్జునుడికి పుట్టుపండుగ సందర్భం. ఆ సమయంలో పాండురాజు కామమోహితుడై ఉన్నాడు. కుంతి ఒక్క క్షణము కూడా వదిలేసి వెళ్ళేది కాదు పాండురాజుని. కర్మకాలి ఆ రోజు మాత్రమే అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి వెళ్ళింది అంతే. ఆ క్షణం 24 గంటలు జతలే ఉండేది. మీరు నమ్మరేమో, స్నానం కూడా తానే చేయించేది, అంత దగ్గర ఉండేది. ఆవిడ దగ్గర ఉంటే పాండురాజు చాలా కంట్రోల్గా ఉండేవాడు. ఆవిడ ఎప్పుడు కొంచెం దగ్గర లేదో కొంచెం యామరిపోయింది ఆ రోజు మాత్రం. ఆ సమయంలో పాండురాజు కామమోహితుడై ఉన్నాడు. మాద్రిని పిలుచుకొని వనానికి వెళ్ళాడు. అది తెలియదు కుంతికి, లోపల ఉండిపోయింది, మర్చిపోయింది. అర్జునుడి మీద ఆశతో ఆ రోజు ఆ పుట్టు పండగ సందర్భంలో పిండి వంటలు చేయాలని చెప్పేసి వెళ్ళింది. అన్ని సాంబారాలు తెచ్చుకుంది పాపం. అది చైత్ర వైశాఖ మాసాల సంధికాలం. వనమంతా వసంతుడి శోభతో వెలిగిపోతుంది. ఎప్పుడు ఎక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందో వనం, కడకలలాడుతోంది. అక్కడ మాధురితో విహరిస్తున్నటువంటి పాండురాజు మనస్సులో అతనికి ఇంకేం కలిగాలి చెప్పండి, మన్మథ వికారం కలిగింది. సుందరమైనటువంటి వస్త్రాలు వేసుకున్నాడు. యవన దేహంతో ఏకాంతంలో ఉన్నటువంటి ఆ సుందరంగా ఉండేటువంటి మాధురిని చూశాడు. ఇన్ని రోజులు దగ్గర వదలలేదు కుంతి, మాధురిని దూరమే పెట్టేది. కానీ ఇప్పుడు ఎవరూ లేకోకుండా తీసుకువెళ్ళాడు. ఎవరూ కాపలా లేరు, మహానుభావుడు తీసుకువెళ్ళాడు. పాండురాజు తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. అన్ని జ్ఞాపకాలన్నీ మర్చిపోయాడు. మాధురిని చూస్తూ చూస్తూ ఆనందపడిపోయాడు. పొయ్యో కాలం వస్తే ఏమేమో అవుతుందంటారే, ఆ విధమైనటువంటిది తప్పు చేస్తారు. కామానికి కండ్లు లేరు అంటామే, ఆ విధంగా కండ్లు లేవు. ఆ సమయంలో ప్రాణులాగా తయారైపోతారు చాలామంది. నిగ్రహించుకోలేకపోయాడు, కామాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. మాధురిని గట్టిగా పట్టుకున్నాడు. మాధురి తన శక్తినంతా వినియోగించి ఆయనను వారించింది. కుంతి చెప్పింది కదా మాధురికి, జాగ్రత్త, ఈ ముసలోడు ఎప్పటికైనా కూడా కామంలో పడతాడు, నిన్ను పట్టుకుంటాడు. ఇతనికి ఇంకా కామం పోలేదు. ఇన్నేండ్లైనా, ఇన్ని తపస్సు చేసినా, ఇంత తాపత్రయాలు పడినా, పిల్లలు లేక అవస్థ పడినా, ఆ ఒక దేవతలతో మనం పిల్లలు పొందినప్పటికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా నువ్వు. పాపం మాధురి పిలుస్తూనే రానని చెప్పింది కూడా. రానంటే కళ్ళు ఎర్రగా చేశాడు. ఎర్రగా చేస్తుండే పాపం మాధురి భయపడింది. ఇంకేం జరుగుతుందో అని వచ్చేసింది. అయినప్పటికీ ఇప్పుడు గట్టిగా పట్టుకోవటంతో కొంచెం కష్టపడి విడిపించుకోవటానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే శాపగ్రస్తం కదా, ఏమైపోతుందో తెలుసు కదా ఆవిడికి. లేకపోతే భర్తతో అట్లా ఆడటానికి సాధ్యమవుతుందా? లేదు కదా. అప్పుడు గట్టిగా కామంతో నిండినటువంటి మనస్సు గల ఈ పాండురాజు ముని తనకిచ్చిన శాపాన్ని గుర్తు చేసుకోలేకపోయాడు, మర్చిపోయాడు. కామానికి కళ్ళు లేవు అనటానికి ఇదొకటే. కామంలో లోపడ్డాడు. మాధురి ఎంతో కష్టపడి విడిపించుకోవటానికి చూసింది, విడిపించుకోవటానికి కాలేదు. ఆమె బలాఢ్యుడు, బలశాలి, బాగా ఉండేవాడు రాజు కదా. మాధురిని ఆలింగనం చేసుకొని శాప భయాన్ని కూడా లెక్క చేయకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఎప్పుడు పట్టుకున్నాడు అంతే, గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకొని ఆ మాధురిని మర్చిపోయాడు, శాపం మర్చిపోయాడు. ప్రతి నిమిషము కుంతి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏదైనా హాస్య కలాపాలు వచ్చినప్పుడంతా కుంతి చచ్చిపోతావయ్యా అనేది, అందుకని భయపడేవాడు.
మాటిమాటికి అనేది. కుంతి మాత్రం దగ్గర ఉన్నప్పుడంతా కూడా చెప్పేది, ఊరికే ఉండయా నోరు మూసుకొని చచ్చిపోతావు అనేది. అందుకని భయపడేవాడు. ఇప్పుడు ఎవరు చెప్పేవాళ్ళే, అసలు ఇవిడు చెప్పడానికి కూడా భయపడింది పాపం మాద్రి. అప్పుడు కాలమే కామాత్ముడైనటువంటి పాండురాజు బుద్ధిని మోహింపజేసింది. ఆ కలియుగం కదా అన్నట్టుగా మోహింపజేసింది. పొయ్యో కాలం వస్తే అంతే కదా అందరికీ కూడా. ఆ కామమే మృత్యు రూపంగా వస్తుందని చెప్పారు. అది ఇంద్రియాలను అణచి వివేకంతో పాటు అది కూడా నశించింది. మాద్రిని పట్టుకున్న పాండురాజు ఒక్కసారి నేల మీద పడిపోయాడు. కాలధర్మం చెందాడు. అంటే పట్టుకోవటంతోనే, కేవలం పట్టుకోవటంతోనే కింద పడ్డాడు. అప్పటికప్పటికే మరణించాడు. మాద్రి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ పాండురాజును కౌగలించుకొని పెద్దగా రోధించింది. నాథ, ఎంత పని అయిపోయింది, నా నుంచే కదా నువ్వు చచ్చావు. ఇంతలో అక్కడికి కుంతీదేవి 5 పుత్రులతోనూ కలిసి వచ్చింది. మాద్రి ఏడుస్తూ, అక్కా, పిల్లలను అక్కడే ఉంచు, నువ్వు ఒక్కదానివే ఇక్కడికి రా అంది గట్టిగా. కుంతి అలాగే చేసి వేగంగా వచ్చి నేలపై పడి ఉన్నటువంటి పాండురాజును మాద్రిని చూసి ఎంతో దుఃఖించింది. కుంతి కొంతసేపటికి తేరుకొని, మాద్రి, మహావీరుడమైన పాండురాజును నేటి వరకు రక్షిస్తూ వచ్చాను. శాప విషయం తెలిసి కూడా మీరిద్దరూ ఎలా కలిశారు మీరు? మాద్రి, నీకు తెలుసు కదా. అప్పుడు మహారాజును రక్షించుకోవలసిన బాధ్యత నీకు కూడా ఉంది కదా. నాకు ఒక్కదానికైనా ఎప్పుడు నేనే కాపలా కాచుకోవాలన్నా, నువ్వు కూడా కాపలా కాచుకోవాలి కదా. నీ జవాబుదారీ కూడా కదా. నీకు భర్తనే కదా. శాపం విషయం తెలీదా? ఆయన పిలుస్తూనే అటు పరిగెత్తి వచ్చేసిండు. అక్క అక్క అని ఒక్కపారి నా దగ్గరికి వచ్చేసిండు, నా బాగుండు. ఆయనను ఏకాంతంలో కలిసేటువంటి సావకాశం ఎందుకు ఇచ్చావు నువ్వు? అసలు ఎందుకు ముట్టుకున్నావు? ఆయనకి ఎందుకు ఈ లోభాన్ని కలిగించావు, ఈ మోహాన్ని కలిగించావు, ఈ కామాన్ని కలిగించావు? ఆయన ఎప్పుడూ మునిశాపాన్నే తలుచుకుంటూ దీనంగా ఉండేవాడు కదా. ఈరోజు ఏమైంది వాడికి? ఈరోజు ఎందుకు తలుచుకోలేదు? మాటిమాటికి అది జ్ఞాపకం రాలేదా? ఆ మహారాజుకు నీ దగ్గర అంత సంతోషం ఎలా కలిగింది? ఏంటి నువ్వేం చేశావు? నువ్వు ఒక విధంగా అదృష్టవంతురాలు. సంతోషంతో నిండినటువంటి మహారాజు ముఖాన్ని నువ్వు చూశావు. ఇన్ని ఏళ్లగా మనం చూడలేదు, నువ్వు మాత్రం చూశావు. నేను మాత్రం చూడలేదు. రాజుకు సంతోష ముఖం అనేది ఆ రోజు మునిశాపం వచ్చిన రోజు నుంచి నేను చూడలేదు. నీ అదృష్టం. నీకు చూసేటువంటి అవకాశం, భర్త నవ్వు ముఖము, సంతోషమైనటువంటి ముఖాన్ని చూసేటువంటి యోగం నీకు కలిగింది చెల్లి. నాకు ఆ అదృష్టం దక్కలేదు అంది కుంతి తాను ఏడుస్తూ. మాద్రి, అక్క, నేనెంతో ప్రయత్నించాను, నీకు తెలుసు కదా. పదే పదే ఆయనను వారించాను కూడా, తిట్టాను కూడా, అడ్డగించాను కూడా. శాపాన్ని సత్యం చేయాలనేటువంటి ఆలోచనతోనో ఏమో ఆయన తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. నేను ఎన్ని మాటలు చెప్పినా కూడా అసలు చెవులో పడలేదేమో, చెవు వినపడలేదేమో తెలీదు. శాపం నిజం చేయాలని తనకుందో ఏమో, లేక శాపం నిజమవుతుందేమో ఈరోజు. అందుకని ఇట్లా అయింది అక్క, నేను ఏం చేసేది? కుంతి శోకాన్ని తట్టుకోలేక నేల మీద కుప్ప కూలిపోయింది పాపం. స్పృహ కూడా కోల్పోయింది పాపం. మాద్రి కుంతిని పైకి లేవదీసి పాండురాజును చూపించింది. నవ్వు మొహంతో ఏదో చెబుతున్నట్లుగా ఉన్నాడు పాండురాజు. కుంతి ఆయన పాదాల మీద పడి రోధించింది. మాద్రి కూడా దుఃఖించింది. ఇంతలో అక్కడికి చారణులు, మహర్షులు వచ్చి పాండురాజు మరణించటాన్ని చూసి కన్నీరు కార్చారు. పాండవులు దుఃఖించారు. విప్రులు ఎంత ఊరడించినా కూడా కుంతి మాద్రులు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. నిజమే కదా. అప్పుడు కుంతి, మహారాజా, మమ్మల్ని ఎవరికి అప్పగించి స్వర్గానికి వెళుతున్నావు? నేను దౌర్భాగ్యురాలిని. మాద్రితో కలిసి ఒంటరిగా ఎందుకు ఇలా వచ్చావు? హఠాత్తుగా మరణించటంతో నా సౌభాగ్యం ఈ రోజుతో నశించింది. మహారాజా, నేనేం చేశాను? నాకొక్క మాట చెప్పి రావచ్చు కదా.
చెప్పొస్తాయి వదిలేది కాదు కదా. ఈ పసిబిడ్డల బాధ్యతను ఎవరికి అప్పగించి వెళ్ళావు? నువ్వు చేసిన కఠిన తపస్సుకు దేవతలు నిన్ను తప్పకుండా మెచ్చుకుంటారు కదా. నీ పూర్వరాజులు పుణ్యకర్మలు చేసి పొందినటువంటి స్వర్గానికి మా ఇద్దరితో కలిసి వెళ్ళు, మేము కూడా నీతోనే స్వర్గానికి వస్తున్నాం అని కుంతి పెద్దగా విలిపించింది. సిద్ధమైపోయింది. కుంతి కూడా అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. నాకెవరు వద్దు, నాకు ఈ పిల్లలు వద్దు, ఏమొద్దు, నీతో వచ్చేస్తాను. పాండవులు 5 తండ్రి పాదాలు పట్టుకొని విలపించారు. అప్పుడు మళ్ళీ కుంతి ఇలా అంది, చెల్లి, నేను పట్టమహిషిని, రాజుగారికి నేను పెద్ద భార్యను కనుక ధర్మ ప్రకారంగా అన్ని హక్కులు నాకే మొదటిగా లభిస్తాయి. అందుచేత ఇప్పుడు తప్పకుండా జరిగే పనిలో నన్ను వారించకు. ఇప్పుడు ఏం జరుగుతుందో పని నీకు తెలుసు. మరణించిన భర్తను నేనే అనుసరిస్తాను, నేనే ఆయనతో వెళతాను, నేనే వెళ్ళాలి ఎప్పటికీ కూడా. ధర్మం అది. నేను మహారాణి, పట్టమనిషి, పెద్దదాన్ని నేను. ఇప్పుడు జరగబోయే కార్యక్రమానికి నువ్వు అడ్డు రాకూడదు, నువ్వు మాట్లాడకూడదు. ఏమి కార్యక్రమం జరుగుతుందో నీకు తెలుసు ముందు. నువ్వు ఈయనను విడిచి వెళ్ళు. నువ్వు పట్టుకున్నావు గట్టిగా, వదిలేసాయి. ఇప్పుడు ఈ పిల్లలను చక్కగా చూసుకో. పుత్రులను పొందటంలో నా కోరికలన్నీ తీరిపోయాయి. ఇక ఈయనతో మరణించి వీరపత్ని అవుతాను నేను అంది. మాద్రి ఆ మాటలు విని కుంతితో ఇలా అయిందక్క, నువ్వు పెద్దదానివి అక్క, నాకు అనుజ్ఞ ఇవ్వు తల్లి, నేనే ఈయనతో వెళతాను. ఎందుకంటే నాకింకా భోగాల యందు తృప్తి తీరలేదు కనుక నేనే వెళతాను. స్వర్గంలో కూడా ఆయనతో వెళతాను నేను. పైగా నా వల్లనే ఈయన మరణించాడు కూడా. నేనే కదా తప్పు చేసింది. ఈరోజు అర్జునుడిది పుట్టు పండగ అని చెప్పేసి నేనేదో అలంకారం చేసుకొని వచ్చా, ఉండినటువంటి పట్టుబట్ట కట్టుకొని వచ్చాను. అంత కట్టుకుని దానికి కదా ఈయన మోగించాడు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అందుకని నాదే కదా తప్పు. నేను కూడా నీతో పాటు లోపలికి వచ్చేంటే బాగుండు. కాబట్టి పరలోకానికి వెళ్ళి ఈయన కోరికను పూర్తిగా తీర్చాలి. ఈయన కోరిక ఇంకా ఉంది, ఇంతటితో ఆలేదు ఆయనకి. పాండురాజుకి కామమోహం ఇంకా పోలేదు. కాబట్టి స్వర్గానికో ఏ లోకాలకి వెళతాడో నాకు తెలియదు, ఆ లోకాలకు నేను వెళతా. ఎన్నో లోకాలు ఉన్నాయి కదా, అన్ని లోకాలకు నేను వెళతాను. ఎక్కడెక్కడ చుట్టుతాడో అక్కడికంతా నేను వెళతాను. అక్కడికంతా వెళ్ళి ఈయనకు కలిగినటువంటి కామ మోహం ఉందే అక్కడ నేను తీరుస్తాను. ఎందుకంటే చివరిలో నన్నే చూశాడు కాబట్టి, నా ముఖమే చూశాడు కాబట్టి, నా ముఖాన్ని అన్ని చోట్ల అనుకుంటుంటాడు కాబట్టి, మధ్యలో నువ్వు వెళితే నన్ను అడుగుతాడేమో, అందుకని వద్దు, నేనే వెళతా. అంతేకాదు, ఈ బిడ్డలనందరినీ నేను చూడలేను, నా చేత కాదు. అగో ఆ భీముడు నా చేత కాదు. అబ్బో ఎంత తొలగా, ఏమి కథ, నా చేత కాదు. అసలు నేను ఎత్తుకోలేను, నన్ను ఎత్తుకోమంటాడు. నేనెక్కడ ఎత్తుకుంటే ఈ బండవాణ్ణి, నా చేత కాదు. అయ్యో ఎప్పుడు బాణాలే వేసుకుంటూ ఉంటాడు ఈ అర్జునుడు. ఈరోజు ఏదో పుట్టు పండుగ అంటుంటే ఎప్పుడు నా మీదే బాణం చూపిస్తాడు. కొడతాను పిన్ని కొడతానంటాడు. అబ్బోయ్ నా చేత కాదు. ఇక మా ఇద్దరున్నారే వీళ్ళు నకలు సాయితారు. అబ్బో బాబోయ్, వీళ్ళని పట్టే జింక పిల్లలాగా ఆడతారు. నా చేత కాదు, వీళ్ళని కట్టేయాలనిపిస్తుంది. అందుకని నాకు ఈ ముచ్చట్లు నాకు వద్దు, నాకు చాలా అయిపోయింది వీళ్ళతో. అక్క, నువ్వు నా కుమారులను చూసినట్టుగా నీ కుమారుని కూడా నేను చూడలేను, సాధ్యమే లేదు. మా జింక పిల్లలు 2 తొలగ పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను బాగా చితకబీకుతాను. కానీ అట్లా నీ పిల్లల్ని నేను చితకబీకలేను కదా. నేను వాళ్ళని చూసినట్టు నేను చూడలేను కదా నీ పిల్లల్ని. కాబట్టి తల్లి, నువ్వు ఎంతైనా కూడా అందరినీ ఒకే మాదిరి చూస్తున్నావు కదా, నా పిల్లల్ని కూడా నువ్వు చూస్తున్నావు, నేను అది చూస్తున్నాను కదా. ఏ విధమైనటువంటి భేద భావమే లేకోకుండా అందరూ కలిసి తిరుగుతున్నారు కదా. దీంట్లో ఎవరు పెద్దవాడు, ఎవరు చిన్నవాడు, ఎవరు కుంతీపుత్రుడు, ఎవరు మాద్రీపుత్రుడు అని తెలియటానికే వీలు లేకోకుండా ఇద్దరు ఆ 5 అట్లా తిరుగుతున్నారు కదా. గంధర్వులతో, ప్రాణులతో, యక్షులతో అంతా తిరుగుతున్నారు కదా.
దివ్యమైనటువంటి శక్తులు అందరూ సంపాదన చేసుకున్నారా. ఈ 2 జింక పిల్లలు మాత్రమే, జింక పిల్లలో మనిషి పిల్లలో అర్థం కావటం లేదు. నాకు పుట్టారు ఏం ప్రయోజనం, నాకు మాత్రం ఈ పిల్లలు వద్దు, నువ్వే పెట్టేసుకో. అందుకని నాకు నీ పిల్లలు మాత్రం నా పిల్లల్లాగా నేను చూసుకోలేను, నా చేత కాదు. ఆ ముగ్గురిని ఆయన చూడండి, పెద్దోడు ఉన్నాడే, ఎప్పుడు అదేదో గ్రంథం పట్టుకొని కూర్చుంటాడు, భోజనం లేదు, ఏమీ లేదు, అంత అయిపోదు. జపం 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 తపం జపం తపం, ఏదో దిక్కులు చూస్తూ ఉంటాడు, నక్షత్రాలతో మాట్లాడతాడు, చంద్రుడితో మాట్లాడతాడు, సూర్యుడితో మాట్లాడతాడు. అమ్మోయ్ అది ఏంటది అట్లనా, అదేంటో ఏదో నల్లగా ఒక మనిషి వస్తూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు, ఎవరు తెలియటం లేదు అంటే యమధర్మరాయ అట్లా వచ్చిపోతూ ఉంటారు. నాకు అర్థం, ఆ మనిషిని మాత్రం పెట్టుకుని నాకు భయం అవుతుంది. ఆ పెద్ద ఆయన నా చేత కాదు, ఆయన నేను ఎత్తుకోవటం నా చేత కాదు. ఆయన్ని ఈయన బాణాలతో కొడతాడు, ఎప్పుడు కొడతాడో నాకు తెలియదు. అందుకని ఈ ముగ్గురి పిల్లల్ని, ఈ పిల్లలు జింక పిల్లల్లాగా, జింక పిల్లలు కాదు వాళ్ళు ఒక పెద్ద పర్వతాలలాగా ఉన్నారు చూస్తే. ఒకడు పొడుగు, ఒకడు లావు, అబ్బో నా చేత కాదు. ఇవన్నీ చెప్పుకొస్తుంది భర్త శవం ముందు ఇవన్నీ జరుగుతున్నాయి. పిల్లల యొక్క మంచితనాన్ని పొగుడుకుంటున్నారు. నేను కొంచెం తిరిగేసి చెప్తున్నాను వినహ, మంచితనాన్ని పొగుడుతున్నారు, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని పొగుడుతున్నారు ఇద్దరు కూడా. అందుచేత నీ కుమారులను నువ్వు చూసుకున్నట్లుగానే నా కుమారులను కూడా నువ్వు చూసుకో. అట్లా చూసుకోని ఎట్లా ముగ్గురిని ఎట్లా చూసుకుంటున్నావో, 5గురిని ఒకే రకం చూసుకుంటున్నావు, దాన్నే నువ్వు కంటిన్యూ చేయి చాలు. ఈ మహారాజు నన్ను కోరుకొనే మరణించాడు కదా, నిన్నెందుకు తీసుకుపోలేదు లోపలికి వచ్చి వంటలు చేస్తూ ఉంటే? అందుకని అస్సలు నీవు ఉన్నప్పుడు కూడా నా మీదే, ఒక కంట నా మీదే కనిపెట్టేవాడు, ఎప్పుడు నా మీదే కన్ను ఉండేది, మరి నా చేత కాదు. అందుకని నేనే జతలో ఉంటాను. నా మీద ఏమిటో ఆశ ఉంది దీనికి, ఈ ఆశ నేను తీర్చకపోతే జన్మల్లో రుణపడి ఉంటా నేను, నా చేత కాదు మళ్ళీ ఇక్కడికి ఈ భూలోకానికి రావటానికి. కనుక నేనే ఎంతో వెళతానా అక్క అంది. ఇదంతా చూస్తున్నటువంటి మహర్షులు వారిని ఓదార్చి చిక్కతిక్కగా ఆడుతున్నారు ఇద్దరు కూడా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.